Welcome students and my dear parents. JEE 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇదే లాస్ట్ ఛాన్స్. మీ అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ ఉన్నా, మీ అప్లికేషన్లో ఏదైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలన్నా ఫైనల్ ఛాన్స్ ఇదే. దీని తర్వాత మీ అప్లికేషన్లో యాజ్ టీజ్గా మిస్టేక్స్ ఉంటే కనుక మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందరికీ రిజెక్ట్ అవుతుందని కాదు, ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన, మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన, ఫీ పేమెంట్ కంప్లీట్ కాని వాళ్ళకి మ్యాక్సిమం టైమ్స్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయినాయి. సో ఈ లాస్ట్ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు ఏమేమి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా మరొకసారి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీ అప్లికేషన్లో ఏ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నాయనేది మీరు లాగిన్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అనేది, అంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి December 1 నుంచి December 2 వరకు NTA టైం ఇవ్వడం జరిగింది. సో మీరు మెయిన్గా ఏ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ స్టూడెంట్ నేమ్ ఏదో ఒకటి అప్డేట్ చేసుకోవచ్చు. డిజేబిలిటీ డీటెయిల్స్ మిస్టేక్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటే చేయొచ్చు, కానీ డిజేబిలిటీ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిటీస్ మీరు ఏవైతే 4 సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ప్లేసెస్, ఆ ప్లేసెస్లో మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదు వేరే ప్లేస్ రీప్లేస్ చేయొచ్చు. కానీ మీకు ఓన్లీ ఆ స్టేట్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. మీకు ఐడెంటిటీ, ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, పీడబ్ల్యూడి సబ్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సిగ్నేచర్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా మీ ఎగ్జామ్ పేపర్, సపోజ్ ఇప్పుడు పేపర్ 1 రాస్తున్నారు అందరూ, మీరు పేపర్ 2A అంటే బీఆర్క్, బీ ప్లానింగ్ సంబంధించి అవి కూడా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ NTA కరెక్షన్ విండో ఆప్షన్ ఇస్తుంది కాబట్టి కరెక్షన్ విండో ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చేయాల్సిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోకపోతే, ఇంకా కరెక్షన్ విండో కంప్లీట్ అయిన తర్వాత కూడా మిస్టేక్స్ కంటిన్యూ అయ్యి ఎర్రర్స్ ఉంటే కనుక అప్లికేషన్ మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 1 by 1 అందరూ వెరిఫై చేసుకోండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. మీకు మెంటర్షిప్ కావాలంటే ఇక్కడ ఫీ పేమెంట్ డీటెయిల్స్తో పాటు మీకు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్కాన్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ.